ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. మిస్టర్ సుబ్బారావు గారు, నమస్తే ఉషా గారు. డిమాండ్స్ మనం గనక ఈ మధ్య కాలంలో చూస్తే పిల్లలు పేరెంట్స్ని అడిగే ఏదైనా సరే డిమాండ్తో అడుగుతూ ఉన్నారు. ఆ నేచర్ ఎలా డెవలప్ అవుతుందన్న పరిస్థితి అర్థం కావట్లేదనే చెప్పొచ్చు. చాలామంది పిల్లలు ఉన్నదానితో సరిపెట్టుకోవడం మానేసి, ఉన్నదాంతో సాటిస్ఫై అవ్వడం మానేసి ఇంకేదో కావాలి అని అడిగే ప్రాసెస్లో డిమాండ్ కనిపిస్తుంది. ఈ నేచర్ ఎందుకు డెవలప్ అవుతుంది అంటారు? ఇది పేరెంటింగ్లో చూడవలసిన విషయమా, లేదు అంటే స్కూల్స్లో కంపారిజన్ వల్ల వచ్చే ఇబ్బందుల? ఇది చాలా అత్యవసరమైనటువంటి టాపిక్ అండి ఈ రోజుల్లో. మీరు చెప్పినట్టుగా ఏజ్తో సంబంధం లేకుండా పిల్లలంతా కూడా నాకు నచ్చింది ఈ క్షణం కావాలి, ఈ క్షణమే కావాలి అవును, అనుకున్నది ఇప్పుడే కావాలి అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇదివరకు రోజుల్లో కావాలనేటువంటి వాళ్ళు, కానీ ఈ క్షణమే అనేటువంటి వాళ్ళు కాదు. పరిస్థితి కాదు. సో అందువల్ల ఏమవుతుందంటే ఈ క్షణమే కాదు అని అనుకునేటప్పుడు పిల్లల మైండ్లో ఉన్నటువంటి ఆ పాయింట్ ఇది ఈ రోజు కాదు 10 రోజుల తర్వాత లేదా ఒక నెల రోజుల తర్వాత వచ్చినప్పుడు వస్తుంది అని మీకు తెలిసినప్పుడు దాని ఇంటెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది. మీకు ఇప్పుడు గంట తర్వాతే వస్తుంది అన్నప్పుడు దాని ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. ఇది ప్రస్తుతం సమాజంలో ఉన్నటువంటి ఒక లక్షణం. అసలు ఇది ఎందుకు జరుగుతుంది? పిల్లలు వయసుని బట్టి మీరు చూస్తే ఒక్కొక్క ఏజ్లో ఒకలా ఉంటుంది. వెళ్దాం ఇంకొంచెం డీటెయిల్స్లోకి వెళ్దామండి. కానీ నేను దానికి వెళ్ళే ముందు ఒక కేస్ స్టడీ చెప్తాను. ఒక పిల్లవాడు తల్లిదండ్రుల మీద అరుస్తున్నాడు, ఒక టీనేజర్. మీరు ఎన్నిసార్లు చెప్పినా ఇంతే, నేను అడిగింది ఏది ఇవ్వరు, అందరి దగ్గర అన్నీ ఉంటాయి, నేను ఇంతే అని పేరెంట్స్ మీద అడుగుతున్నారు. అంటే ఏదో ఒకటి అడుగుతూ ఉన్నాడు పేరెంట్స్ని. వాళ్ళు ఇవ్వలేకపోయారో ఇవ్వలేదో సంథింగ్ ఏదో జరిగింది. సో అంటే ఇంకొంచెం స్థాయికి వెళ్తే మీరు ఇవ్వరు అని అనటమే కాకుండా మీరు ఇవ్వలేనటువంటి పరిస్థితి. సో నేను ఇక్కడ పుట్టాను అనేటువంటి ఒక వెర్బల్గా ఆ డిస్కషన్ వెళ్తూ ఉంది. ఇటుపక్క పేరెంట్స్ని చూసినప్పుడు పేరెంట్స్ కూడా నువ్వు గంట సేపు చదువు, 4 మార్కులు రావు, చెప్పిన మాట వినవు, అడిగింది అడిగినట్టుగా నీకు వచ్చేయాలి అని పేరెంట్స్ మాట్లాడుతూ ఉన్నారు. సో ఇలాంటి సంభాషణలు కొంచెం ఎక్కువ మోతాదులో కానివ్వండి, తక్కువ మోతాదులో కానివ్వండి, సర్వసాధారణంగా టీనేజర్స్ ఉన్నటువంటి ఇళ్లలో జరుగుతూ ఉంటాయండి. నేను ఇక్కడ గొడవను చూడను. నేను ఎడ్యుకేషనల్ డిజైనర్ కాబట్టి నేను వాళ్ళిద్దరికీ శ్రేయాభిలాషిని. సో ఈ సమస్యలో నేనేం చూస్తానంటే పిల్లవాడు కోణం చూస్తాను, పేరెంట్స్ కోణం చూస్తాను. మొట్టమొదటిగా పేరెంట్స్ కోణం చూసినప్పుడు అండి, ఒక్కటి ఉషా గారు, ప్రతి పిల్లవాడు అర్థం చేసుకోవాలి. మన పేరెంటింగ్లో, మన తెలుగు పేరెంటింగ్లో కానివ్వండి, సౌత్ ఇండియన్ పేరెంటింగ్లో కానివ్వండి, ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ప్రతి పిల్లవాడు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటేనండి, ఏ పేరెంటు కూడా వాళ్ళకి అవకాశం ఉంటే, వాళ్ళకి వెసలుబాటు ఉంటే ఇవ్వకుండా ఉండరండి. బా ట్రూ సార్. వాళ్ళు ఎంతైనా కష్టపడినవండి, ఎంత కష్టమైనా ఉండనివ్వండి. నాకు తెలుసు అనేక మంది పేరెంట్స్ ఈరోజు త్యాగం చేసుకుందాం, లేదా ఆ అమ్మ కొంత త్యాగం చేసుకుంటుంది, లేదా నాన్న త్యాగం చేసుకుంటాడు. అలా రోజుల తరబడి త్యాగం చేసుకుని పిల్లలకి పంచిపెట్టినటువంటి వాళ్ళు కోకొల్లలండి. అదొక ఆ అనుబంధం చెప్పలేనటువంటిదండి. అది ప్రతి పిల్లవాడు గమనించాలండి. అంటే ఒక తండ్రి ఇవ్వలేకపోతున్నారు అంటే అక్కడ ఏదో ప్రాబ్లం ఉంది పాపం వాళ్ళకి. వాళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఆ ఎండ్స్ మీట్ అవ్వట్లేదు వాళ్ళకి. ఇది పేరెంట్స్ పక్కన పెడదామండి కాసేపు. ఇక పిల్లవాడి దగ్గరికి వద్దాం. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్లో మరి పిల్లవాడి పరిస్థితి ఏంటి, వాడి మనస్తత్వం ఏంటి? నేను పెద్దవాడు అయ్యే కొలది నేను ఇంట్లో ఉండే టైం తక్కువ ఉంటుంది. ఒక టోడ్లర్ని తీసుకుంటే మీరు స్కూల్కి పంపేది 2-3 గంటలే, తర్వాత ప్రీ స్కూలర్ తీసుకుంటే స్కూల్కి పంపేది 5-6 గంటలే, అలా చైల్డ్కి వచ్చేటప్పటికి 8 గంటలు ఉంటాడు, అలా 10 గంటలు ఉంటాడు. రైట్? అంటే స్కూల్లో అంటే బయట ఉండేటువంటి టైం పెరిగిపోయింది. ఎప్పుడైతే బయట ఉన్నటువంటి టైం పెరిగిపోయిందో, బయట ఉన్నటువంటి పరిస్థితుల్లో పిల్లలందరూ కూడా కంపారిజన్తోనే ఉంటారు. నా దగ్గర ఈ బాక్స్ ఉంది, నా దగ్గర ఈ పెన్ ఉంది, నా బట్టలు ఇలాంటి బ్రాండెడ్ బట్టలు, మా నాన్న వేసుకొచ్చే కారు ఇట్లాంటిది, మా బైక్ ఇట్లాంటిది, మా ఇల్లు పలానా ప్లేస్లో ఉంది అని ప్రతిదీ కూడా మీరు ఇట్లా చెప్తూ ఉంటే, నేను ఆడుతున్నటువంటి గేమ్ ఎంత కాస్ట్లీ,
నేను చూస్తున్నటువంటి షో ఇలాంటి షో చూస్తున్నాను అని ఇలా ప్రతీదీ కంపేర్ చేసినప్పుడు మీరు ఇంటిలో ఎంత చెప్పినా మన పరిస్థితి ఇదని చెప్పినా ఆ చిన్న వయసులో అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఎట్లా ఉంటుంది చెప్పండి. అది ఎక్యుములేట్ అయ్యి నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఉషా గారు. మీరు మీ పిల్లవాడిని అడగండి, మీరు ఏటీఎంకి తీసుకెళ్ళినప్పుడు మీరు ఏటీఎం కార్డు పెట్టి డబ్బులు వస్తూ ఉంటాయి కదా, వాడు ఏమనుకుంటాడు అంటే, ఆ చిన్నపిల్లలు ఏమనుకుంటారంటే ఎవరైనా కార్డు పెడితే డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటారు. అది మన డబ్బు, ఎస్, అది మన డబ్బులు అందులో వస్తే తెలియదు కదండి ఆ వయసులో. మా అమ్మ జాబ్కి వెళ్తుంది లేదా మా నాన్న జాబ్కి వెళ్తున్నాడు, జాబ్కి వెళ్తే డబ్బులు వచ్చేస్తాయి. అది ఎంత వస్తుంది ఏంటి అవి ఆ పిల్లలకి అంటే చిన్న వయసులో ఫ్రీ స్కూలర్స్ కానీ స్కూలర్స్ కానీ వాళ్ళకి అర్థం కాదండి. సో అది అర్థం అయిపోతుందని అనుకోకూడదు కదా. సో అది వయసు వచ్చే కొలది నేనేం చెప్తానంటే ఇక్కడ సుమారుగా 10 సంవత్సరాలు నుంచి 12 సంవత్సరాల మధ్యలో వచ్చేటప్పటికి ఇలాంటి సందర్భాల్లో కూడా అంటే ఇలాంటి విషయాలలో కూడా ఆ పిల్లలకు ఒక అవగాహన పెరుగుతూ ఉంటుంది. మీరు 12 తర్వాత ఈ విషయాల మీద లోతుగా కూడా మీరు వాళ్ళతో డిస్కస్ చేయొచ్చు. అంటే ప్రతిసారి కాకుండా వచ్చిన సందర్భంలో మీరు ఒక్కసారి డిస్కస్ చేసి దాని వాల్యూ పెరుగుతుంది. అప్పుడు ఆ యొక్క ఎక్యుములేట్ అయినటువంటి కంపారిజను అది స్లోగా తగ్గిపోతూ ఉంటుందన్నమాట అండి. అంటే ఇది ఎందుకు వస్తుందని మీరు అడిగినటువంటి ప్రశ్నకి, పిల్లలు రకరకాల స్వభావాలతో ఉంటారండి. అందరూ ఒకలా ఉండరు. టెంపర్మెంట్ అంటాం. సో వాళ్ళు పుట్టుకతో వచ్చేటువంటిది ఒక సైకాలజిస్ట్ హార్వర్డ్లో యూనివర్సిటీలో చేసినటువంటి ఒక స్టడీలో ఏం చెప్తారంటే 40% ఆఫ్ ద చిల్డ్రన్ ఏంటంటే కామ్గా పుడతారండి. అంటే వాళ్ళ యొక్క టెంపర్మెంట్ అంతా కూడా కామ్గా ఉంటుంది. ఒక 15 to 20% పిల్లలు చూస్తే వాళ్ళు చాలా అంటే ఎక్కువ యాక్టివ్గా ఉంటారు, హైపర్ యాక్టివ్తో ఉంటారు. ఇది సహజం అండి. మీరు ఇంకొక 40% చూస్తే మోడరేట్గా ఉంటారు. మరి వీటిల్లో వచ్చేటువంటి మార్పులు ఎలా ఉంటాయంటే, మీరు ఇందాక చెప్పినటువంటి 15 to 20% హైపర్ యాక్టివ్గా ఉన్నటువంటి పిల్లల్లో ఇంటి దగ్గర వాతావరణం కూడా అదే యాడ్ అయ్యింది అనుకోండి. అంటే ఇంటికి వచ్చిన తర్వాత లేదా ఇంటి దగ్గర పేరెంట్స్ బిహేవియర్ ప్రతిదీ కూడా గట్టిగా మాట్లాడుకోవటం. సో అంటే అదే టోన్లో వాళ్ళు ఉండటము, వాళ్ళ మాటలు కూడా ఇప్పుడు సపోజ్ ప్రతి ఒక్కరి గురించి కంపారిజన్తో మాట్లాడుకోవడం, కొంతమందిని ఎక్కువగా కొంతమంది తక్కువగా మాట్లాడుకునే సందర్భం వచ్చినప్పుడు ఇది ఆటోమేటిక్గా ఇది మల్టిపుల్ టైమ్స్ పెరిగిపోతుంది అనమాట అండి. సో ఇక్కడ ఒక థియరీ ఉంటుందన్నమాట, నేచర్ వర్సెస్ నర్చర్ అని. నేచర్ వర్సెస్ నర్చర్. సో అంటే పిల్లలు పుట్టుకతో కామ్గా ఉంటే వాళ్ళు పెరిగేటువంటి వాతావరణాన్ని బట్టి వాళ్ళు అగ్రెసివ్గా అయ్యే అవకాశం ఉందా, లేదు వీళ్ళు అగ్రెసివ్గా ఉంటే ఉన్న వాతావరణాన్ని బట్టి వీళ్ళు తగ్గేటువంటి అవకాశం ఉందా. యాజ్ వీ సే సైకాలజీ కాబట్టి రెండు వైపులా అవకాశాలు ఉంటాయి. అక్కడ ఆ ఐడియల్ కండిషన్ బట్టి ఉంటుంది. సో ఏదేమైనా అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి పిల్లల బిహేవియర్ డిపెండ్ అయి ఉంటుంది. చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్స్, పేరెంట్స్, స్కూలు, టీచరు, సో ఈ వాతావరణం అంతా కూడా మీడియా ఇవన్నీ కూడా వాళ్ళ మీద ప్రభావితం చూపుతాయి. సో అగ్రెసివ్గా ఉన్నప్పటికీ అది తగ్గేటువంటి అవకాశం ఉంటుంది, మోడరేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అని ఈ స్టడీ యొక్క సారాంశం అనమాట అండి. హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు చేసినటువంటి ఒక సైకలాజికల్ సర్వే అనమాట అండి. సో ఇక్కడ మనం చూస్తేనండి మొట్టమొదటిగా టెంపర్మెంట్ అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి పాయింట్. మీరు చెప్పినట్టుగా ఆ డిమాండింగ్ నేచర్ పెరగడానికి, అంటే పిల్లలు స్వతహాగా రకరకాల స్వభావంతో ఉంటారు కాబట్టి ఆ స్వభావాన్ని పెంచడమో లేదా మోడరేట్ చేసేటువంటి విధంగా అక్కడ పేరెంటింగ్ లేనప్పుడు అది ఇటుపక్కకైనా దారితీస్తుంది. సో మీరు ఇక్కడ పేరెంటింగ్ అనేటప్పుడు రకరకాల పేరెంటింగ్ చెప్తారండి. నేను ఒక్కటి కొత్తగా చెప్తాను, T&C పేరెంటింగ్ అంటాను. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై కాదు ఇక్కడ. థాట్ఫుల్ అండ్ కన్సిస్టెంట్ పేరెంటింగ్ అండి. కన్సిస్టెంట్ పేరెంటింగ్ ఎందుకంటే వన్ సైజ్ డస్ నాట్ ఫిట్ ఫర్ ఆల్ అండి. ఇప్పుడు అందరికీ ఈ పేరెంటింగ్ అనేది ఉండదండి. పిల్లలు యూనిక్గా ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కోలా ఉండేటప్పుడు అక్కడ పరిస్థితిని బట్టి మన కన్సిస్టెన్సీ కానివ్వండి, మన యొక్క ఇన్స్ట్రక్షన్ కానీ వాల్యూ వస్తుంది. సో ఇన్స్ట్రక్షన్స్కి వాల్యూ ఉండదు, అక్కడ సిచ్యువేషన్ బట్టి ఇన్స్ట్రక్షన్స్కి వాల్యూ వస్తుంది. సో కాబట్టి T&C పేరెంటింగ్, థాట్ఫుల్ అండ్ కన్సిస్టెంట్ పేరెంటింగ్ అవసరం ఉంటుందన్నమాట అండి. సో ఆ టెంపర్మెంట్ని ఆ పిల్లల్ని మనం అర్థం చేసుకుని ముందుకెళ్లాల్సినటువంటిది ఒకటి. రెండవది, పిల్లల యొక్క డిఫరెంట్ స్టేజెస్లో వాళ్ళ నీడ్స్ డిఫరెంట్గా ఉంటాయండి. ఎగ్జాంపుల్, టోడ్లర్స్ ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, లేదా ప్రీ స్కూలర్స్ ఉండేది. ఆ పేరెంట్స్ వాళ్ళ స్థాయికి మించి, అంటే అక్కడ ఏంటంటే వాళ్ళ స్థాయికి దగ్గరలోనే వాళ్ళ డిమాండ్స్ ఉంటాయి చిన్నపిల్లలు కాబట్టి. ఆ సందర్భంలో ప్రతిదీ మీరు ఇస్తూ పోతూ ఉంటే, ప్రతిదీ మీరు ఇస్తున్నారు,
అడిగిన వెంటనే ఇస్తున్నారు అక్కడ. అప్పుడు ఏమవుతుందండి, సబ్కాన్షియస్ మైండ్లో ఆ పిల్లవాడికి నేను అడిగింది వెంటనే రావాలి అనేటువంటి సీడ్ పెరిగిపోతూ అవును. ఉంటుంది. వీళ్ళు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత దాన్ని మీట్ చేయలేకపోతే, వాడు మనసులోనేమో అది బలంగా నాటుకుపోయింది, ఇక్కడేమో పరిస్థితులేమో వాడిని మీట్ చేయట్లేదు. చేయలేనప్పుడు ఏమవుతుంది, కాన్ఫ్లిక్ట్ వస్తుంది కదా పిల్లవాళ్ళు. అది ఓవర్ ఇయర్స్ టీనేజ్కి వచ్చేటప్పటికి ఇప్పుడు మీరు చెప్పేటువంటి సమస్యలన్నీ కూడా ఏర్పడుతూ అక్కడికి వస్తాయి. ఉంటాయి. సో కాబట్టి టెంపర్మెంట్ తర్వాత ఆ పిల్లల యొక్క డిఫరెంట్ ఏజెస్ని బట్టి మనం చిన్నప్పటి నుంచి చేసేటువంటి పేరెంటింగ్, మనం ఇచ్చేటువంటి నీడ్స్ విషయంలో దాని వాల్యూస్ అది ఎలా ఇస్తున్నాం అనేటువంటిది ఖచ్చితంగా రెండో కారణం అవుతుందండి. మూడవది పేరెంట్స్ వైపు నుంచి ఉండేటువంటి మరొక ప్రాబ్లం ఏమిటంటే ఇన్కన్సిస్టెంట్ పేరెంటింగ్ అండి. ఈరోజు తిడతారు ఈ చేసిన పనికి, రేపొద్దున అదే పనికి పొగుడుతారు. నేను ఎలా అర్థం చేసుకోవాలి ఒక పిల్లవాడిని? నేను ఎలా అర్థం చేసుకోవాలి చెప్పండి? నాకు అర్థం కాదు కదా! సో ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పినప్పుడు ఈ విషయంలో తప్పు జరిగితే, అంటే నువ్వు మీ సిబిలింగ్‌ని తిడుతున్నావండి. సిబిలింగ్‌ని తిడుతున్నావు. అది ఖచ్చితంగా తిట్టకూడదు. తప్పది. సో మీరు చిన్నప్పుడు అరే బాగా తిడుతున్నావే, అది చిన్న వయసులో ఎంత చక్కగా తిడుతున్నావు అని అంటూ ఉంటాం. అని అంటుంటాం. అవునండి? సో మరి అదేమవుతుంది? ఎలా అర్థమవుతుంది? మంచి పద్ధతి ఇది అనుకుంటూ ఉంటారు కదా! పిల్లలు. తెలియకుండా ఒక బిహేవియర్‌ని డెవలప్ చేస్తున్నాం. యెస్. అలాగే ఇప్పుడు నేను నా భార్య పక్క వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ గురించి తిట్టుకుంటూ, కంపేర్ చేసుకుంటూ, వాళ్ళలో లోపాలను నేను ఎత్తి చూపుతూ, ఈమె అలాంటిది, ఈయన ఇట్లాంటిది, లేకపోతే అమ్మమ్మ ఇట్లాంటిది, నానమ్మ ఇట్లాంటిది, అత్త ఇట్లాంటిది అని చెప్తూ ఉంటే వాళ్ళు బొమ్మలు కాదు కదండీ పిల్లలు. అయ్యో! గ్రాస్పింగ్ చాలా ఎక్కువ చేస్తారు సార్ వాళ్ళు. అవునండి. సో మరి ఇవన్నీ కూడా మనం వాళ్ళ ముందు మాట్లాడినప్పుడు, ఓహో! సో ఈ అత్త వచ్చినప్పుడు ఇట్లా ఉండాలి, లేకపోతే ఆమె వచ్చినప్పుడు ఓహో! ఇట్లాంటిదా అనేది వాళ్ళ మైండ్‌లో అదే కదా రన్ అవుతుంది. సో ఇవి ఆ ఇన్‌కన్సిస్టెంట్ పేరెంటింగ్. అంటే పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మనం గౌరవించాలి. ఆ పర్సనల్స్ అనేటువంటివి మనకి ఇది కాదు, మనకు అవసరం లేదు అనేటువంటిది నేర్పగలగకపోతే దాన్ని ఇంటర్ పర్సనల్ కాన్‌ఫ్లిక్ట్ వస్తుంది. పక్క వాళ్ళతో మనం కలవలేం. సో ఇది ఇన్‌కన్సిస్టెంట్ పేరెంట్‌కి సంబంధించి. ఇక నాలుగో పాయింట్ ఏంటంటే మీడియా అండి. సోషల్ మీడియా. ఇదివరకు రోజుల్లో మనం ఒక్క చోట ఉండేటువంటి వాళ్ళు ఆ పర్టిక్యులర్ ప్లేస్‌లో మాత్రం ఆ విలేజ్‌లోనో లేదా ఆ మండలంలోనో ఉండేటువంటి హ్మ్. వాళ్ళు. మనకంత ఎక్స్‌పోజర్ బయట ఉండేటువంటిది కాదు. కానీ ఈ రోజున మీడియా, సోషల్ మీడియా ఎవ్రి నూక్ అండ్ కార్నర్ ఆఫ్ గ్లోబు మనకు కనిపించిపోతుంది. యెస్. డిఫరెంట్‌గా కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఏదైనా సరే క్షణాల్లో కనిపిస్తూ ఉంటుంది. మనం దీన్ని హద్దుల్లో పెట్టి ఆపలేమండి పిల్లల్ని ఈ సందర్భంలో. వాళ్ళ ఆలోచనను మనం పెంచగలిగితే తప్ప మనం ఈ సమస్య నుంచి బయటపడలేమండి. యెస్. ఎన్ని రోజులైతే మనం హద్దుల్లో పెట్టామో అది పెరుగుతూ పోతుందే తప్ప, ఎప్పుడైతే హద్దులు తీసామో అది కంట్రోల్ తప్పుతుంది తప్ప మన చేతుల్లో ఉండదండి. ట్రూ. సో ఇవేండి రకరకాల కారణాలు, అంటే పిల్లలు డిఫరెంట్‌గా అలా మారడానికి, డిమాండ్స్ చేయడానికి ఒకటి కాదు సార్. అవును. పేరెంట్స్ యొక్క ప్రవర్తన అండ్ దాంతోపాటు మీరన్నట్టుగా స్కూల్లో ఉన్న అట్మాస్ఫియర్ అండ్ స్టూడెంట్స్ యొక్క వాళ్ళు పెరిగిన వాతావరణం వీళ్ళపైన పడే అవకాశాలు ఇవన్నీ కూడా డిమాండ్స్‌ని వాళ్ళ బిహేవియర్‌ని పెంపొందిస్తూ ఓవర్ ఉంటుంటాయి. టైం పెరుగుతూ Yes. పోతూ ఉంటుందండి. ట్రూ. ఏదైనా పేరెంటింగ్ ఇంట్లో గనక మీరన్నట్టుగా కొన్ని పద్ధతుల్ని మార్చుకోగలిగితే కంపారిజన్ కావచ్చు, లేదంటే మనం మాట్లాడి వాళ్ళని మాట్లాడొద్దని చెప్పే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో వాటిని కూడా కొంచెంలో కొంత తగ్గించగలిగితే పిల్లలు కూడా మారే అవకాశం ఉంటూ ఉంటుంది. వాళ్ళు ఏదైతే చిన్నప్పుడు నేర్చుకుంటూ ఉంటారో అవే లైఫ్ లాంగ్ వాళ్ళ ముందుకు అవును. తీసుకెళ్తూ ఉంటుంటాయి. ఎగ్జాక్ట్‌లీ. వండర్ఫుల్ నరేషన్ సార్. ఎందుకు డిమాండ్ చేస్తున్నారు, ప్రతిదీ కావాలంటారు, మొండి పట్టు పడతారు, ఇవ్వకపోతే ఏడుస్తారు, లేదంటే డల్ అయిపోతున్నారని ఆలోచిస్తారు తప్ప ఈ బిహేవియర్ రావడానికి రీజన్స్ ఏంటి అన్నది ఆ రూట్ని ఏ పేరెంట్స్ ఆలోచించినా అర్థం కాదు. ఇది మన వల్లే జరిగిందా, లేదంటే చుట్టూ ఉన్న వాతావరణం వల్ల జరిగిందన్న వాటిని మనం ఆలోచించరు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ Yes. తీసేసుకుంటూ ఉంటామండి. Yes. ఎండ్ ఆఫ్ ద డే ఈ బిహేవియర్ చాలా డేంజర్ అవుతూ ఉంటుంది వెళ్ళే కొద్ది. Correct, correct. కారణాలని చెప్పారు. ప్రతి పేరెంట్కి కూడా ఇది హెల్ప్ అవుతూ ఉంటుంది. పేరెంటింగ్లో చాలా చేంజెస్ చేసుకునే అవకాశం ఉంటూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సో ఎవరైనా పేరెంటింగ్కి సంబంధించి మాకు సెషన్స్ కావాలి, మేము ఒకసారి మాట్లాడాలి అనుకుంటున్నాం, మా పిల్లల బిహేవియర్కి సంబంధించి కొన్ని మేము డిస్కస్ చేయాలనుకుంటున్నాం అంటూ ఉంటారు. ఒకటి డిమాండ్ బిహేవియర్ కావచ్చు, మొండిగా ఉంటున్నారని కావచ్చు, స్టడీస్ పైన ఇంట్రెస్ట్ చూపించట్లేదని కావచ్చు, ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయని కావచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం అవును, ఉంటూ ఉంటుంది. అలా మనం వాళ్ళని కౌన్సిలింగ్ చేసే అవకాశం ఉంటుంది సో అంటారు. తప్పకుండా అండి. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేస్తే కంప్లీట్గా మన టీం వాళ్ళకి డీటెయిల్స్ ఇస్తారు. ఇక్కడ మీరు చెప్పినట్టుగా
పిల్లల యొక్క బిహేవియరల్ ఆస్పెక్ట్స్లో నీడ్స్ ఏది కావాలన్నా 1-to-1 ఉన్నా మనం అప్పుడప్పుడు సెషన్స్ కూడా తీసుకుంటాము. అదొకటి. రెండవది కెరియర్ గైడెన్స్ అండి. Yes. వాళ్ళ యొక్క కంపాటబిలిటీ ఏ కెరియర్కి ఉంది అనేటువంటిది సైంటిఫిక్ కెరియర్ గైడెన్స్ అనేటువంటిది రెండో పాయింట్. మూడో పాయింట్ కాంపిటేటివ్ జర్నీలో జేఈ నీట్ జర్నీలో వాళ్ళకు వచ్చేటువంటి కష్టాలు దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఆ మెంటల్ స్ట్రెంగ్త్ ఎవరు ఇవ్వరండి. సో దానికి కంప్లీట్ సెషన్స్ మనం బ్యూటిఫుల్ సెషన్స్ డిజైన్ చేస్తున్నాం. Sure, సో sir. వాళ్ళు తప్పనిసరిగా కాంటాక్ట్ అవ్వచ్చు తప్పకుండా. అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.